ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ద్వితీయోపదేశకాండము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 10వ అధ్యాయము 1 నుండి 31వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషము సమాధానం మీరు కలిగి ఉన్నారా? అట్టి కృపను ప్రభు మీకు నిత్యము దయచేయునుగాక. ఎల్లప్పుడూ ఆయన యందు మీరు ఆనందించవలనన్నదే ఆయన యొక్క కోరిక అయి ఉన్నది, ఆయన యొక్క హృదయ వాంఛ అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, మీరు దేని విషయమును అభ్యంతరపడక మీరు ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసముతో మీరు ఆయన చెప్పినట్లుగా సాగి వెళ్ళండి. తప్పకుండా ఆయన మీకు పరలోకముల నుండి తన విస్తారమైన కృపను మీకు దయచేస్తారు. మీ మార్గంలో మీరు ఆనంద గీతాలతో సాగి వెళతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 15, 16 వచనములు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేశారు, అనేక మందిని స్వస్థపరిచారు. ఆయన హస్తం చాపినప్పుడు విస్తారమైన ప్రజలు మేలు పొందుకున్నారు. అనేక మంది ప్రజలు ఆయనను తన వస్త్రమును ముట్టనిమ్మని బతిమాలుకున్నారు. ఆ విధంగా ముట్టిన వారందరూ కూడా బాగుపడ్డారు. ఒకసారి యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. అయితే 10 మంది కుష్ఠరోగులు ఆ మార్గమధ్యంలో ఆయనకి ఎదురుగా నిలబడి కొంత దూరములో వారు అలా నిలుచుండిపోయి, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించు అని వారు కేకలు వేశారు. ప్రభు కనికర సంపూర్ణుడు, ఆయన కనికర పూర్ణుడు, ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన కృప కలిగినటువంటి వాడు కనుక ఆయన అన్నాడు, మీరు ఉన్న పలంగా యాజకుని దగ్గరికి వెళ్ళి మీ దేహములను కనపరుచుకొనుడి అని చెప్పాడు. ఎందుకనంటే ఒక కుష్టి వ్యాధి గలవాడు బాగుపడిన తర్వాత అతడు నిర్ధారణ పొందవలసింది యాజకుని దగ్గరనే. అయితే ఆ కుష్టి వ్యాధి గలవాడు మొట్టమొదట తనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంతకు ముందున్నటువంటి ఈ కుష్టు ఇప్పుడు నాకు లేదు అని మొదట వానికి నిర్ధారణ అవ్వాలి. వాళ్ళకున్న పుండ్లు వారికి ఉండనే ఉన్నాయి, కారుతున్న రష్మి కారుతూనే ఉంది. కానీ ప్రభువారు అంటున్నారు, మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకునుడి. బైబిల్ చెప్తుంది, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎంత అద్భుతం! ప్రభు మాటకు నీవైనా నేనైనా మరి ఎవరైనా లోబడినప్పుడు జరిగేది ఏంటంటే అద్భుతం, పొందేది ఏంటంటే దీవెన. మనలో కలుగుచున్నది ఏంటంటే సంతోషం. దేవుని మాట ఎంత విశాలమైన పరిధి కలిగి ఆశీర్వాదాన్ని దయచేయుచున్నదో మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. అయితే వారు బాగుపడ్డారు. ఆశ్చర్యం!
యాజకుని దగ్గరికి వెళ్ళి తమను తాము కనబరుచుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. గొప్ప శబ్దంతో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అతడు ఒక ఇజ్రాయేలీయుడు కాదు, అతడు ఒక అన్యుడు, సమరయుడు. దెయ్యాలతోనూ, కుక్కలతోనూ, నక్కలతోనూ, లేకపోతే పాపులతోనూ పోల్చి యూదులు మాట్లాడే ఒక జాతి సమరయ జాతి. అలాంటి సమరయ జాతికి చెందినటువంటి ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రభు అంటున్నారు, ఆ 90 ఎక్కడ అంటే ఆ 9 మంది కూడా నీ వలె బాగుపడ్డారు కదా, వారు రాలేదే, నీ వలె వచ్చి వారు స్తుతులు చెల్లించలేదే అని ప్రభు కృతజ్ఞత భావం ఆ వ్యక్తులు కలిగి ఉండవలసిందిగా ఆయన కోరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే, దేవునిని వెతకడం వేరు, దేవుని దీవెనలను మాత్రమే వెతకడం వేరు. ఇక్కడ 10 మంది ఉన్నారు. 9 మంది దేవుడిచ్చే దీవెనలను మాత్రమే వెతికారు. కానీ ఒక్కడు మాత్రమే దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ఈ మాటలు వింటున్న నీవు ఏ వర్గానికి చెందినవాడో, ఏ వర్గానికి చెందిన దానవు? దేవునిని వెతుకుతున్న దానవేనా, లేక దేవుని దీవెనలు మాత్రమే నాకు కావాలి అని కోరుకుంటున్న దానవా? నా సహోదరుడా, సహోదరి, నీవు ఏ కోవకు చెంది ఉన్నావో ఒక మారు ఆలోచించుకో. దేవుణ్ణి వెతికితే దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా అవి మన స్వాస్థ్యంగా మార్చబడతాయి, అవి మన పాలుగా మార్చబడతాయి, అవి మనవిగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయననే మనం కోరుకుందాం, ఆయన కావాలి అని ఇష్టపడదాం. నీవు నాకుంటే చాలు ప్రభువా అని చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు ఆయన్ని మనసారా నీవు నాకు కావాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో నడవాలి ప్రభువా అని కోరుకుందువో, అప్పుడు ఆయన అంటాడు, నా బిడ్డ, నేను కూడా కోరుచున్నాను నీవు నాకు కావాలని, నేను ఎల్లప్పుడూ నీతో ఉండాలని, నావన్నీ నీ పరము చేయాలని, నీవిగా మార్చాలని, నీవిగా నువ్వు సొంతం చేసుకోవాలని కోరుచున్నాను అని ఆయన మీకు సెలవిస్తారు. కాబట్టి ఆయననే కోరుకోండి, ఆ తర్వాత సమస్తమును మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు మీరు ఆయనతో చెప్పండి, యేసు నీవు నాకు కావాలి అని చెప్పండి. అప్పుడు ఆయన అంటాడు, నీవు కూడా నాకు కావాలి బిడ్డ. అట్టి ధన్యతను మీరు పొందాలని ప్రభువైన యేసు నామములో మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రభువైన దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. నీవు మాకు ఎన్నో ఈవులను ఇచ్చుచూ ఉన్నావు. ఆ ఈవుల కంటే మీరే మాకు ముఖ్యం, మీరే మాకు కావాలి. మీరు ఉంటే మాకు చాలు, మీ సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు. మా ప్రభువా, మా దేవా, నిరంతరం మీరు మాకు ఉందురుగాక. మీ అడుగు జాడలలో మేము నడిచి మీ హృదయాన్ని ఆనందింపచేసి ప్రభువా, మీ స్వాస్థ్యములో మేము పాలివారమై మీకు మహిమ తెచ్చే బిడ్డలముగా మేము జీవించాలని ఆశిస్తున్నాం. కనికరించి కృప చూపించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.